పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ గ్లోబల్ విలేజ్ హైదరాబాద్ 2025 కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. నేటి సమాజంలో జరుగుతున్న యుద్ధాలు, విస్ఫోటాలు ఆపాలంటూ విశ్వశాంతిని నెలకొల్పాలన్న సదుద్దేశంతో పలు సాంస్కృతిక, సామాజిక నృత్యాలతో పాటు వివిధ దేశాల విద్యార్థులు మరియు ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష ఐపీఎస్ తో పాటు ఏఐఈఎస్ మెంబర్ లేవి జాకబ్, మూవీ ఆర్టిస్ట్ గీతా భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ సుధారాణి, ప్రముఖ విద్యావేత్త కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కిరణ్, స్కూల్ డైరెక్టర్ సుశీల్, ప్రిన్సిపల్ అనురాధ, వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్, హెచ్ఎం శ్వేత, కోఆర్డినేటర్స్ ఉపాధ్యాయుల బృందం మరియు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మరియు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. It is very heartening and reassuring to be here at the Global Village 2025 in the Glow Peace event organized by Pallavi International, Bachupalli. I congratulate the school for taking up this important initiative. We talk about conflict, but we don't talk about the situation of the children in the conflicts. And conflicts don't have to be wars, they can even be conflicts in our colonies, in our homes. We have to protect children from conflict. The awareness such an event raises and the down the line ripples that the children's understanding create will definitely make a big impact. I wish Pallavi International and all the schools participating all the very best. Congratulations to Ms. Anuradha, Principal, and Mr. Sushil, Director, for such a grand event and a great idea. Thank you. Please with your faculties through your online presence. So what every person is can become an ambassador for peace, global peace. So thanks for inviting me for this peace summit, and it's a great initiative, and everyone of us feel responsible when we see people suffering in conflicts among not only a nation to nation conflict, but everywhere there is conflict, and everybody is living not in a peaceful society. Peaceful society is what we have to create from right from our homes. ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచ్పల్లి ఐసెక్తో కలిసి గ్లోబల్ విలేజ్ గ్లో పీస్ ఈవెంట్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. చీఫ్ గెస్ట్గా అభిలాష మేడం, డీజీపీ డైరెక్టర్ తెలంగాణ ట్రైనింగ్ అకాడమీ, పోలీస్ ట్రైనింగ్ అకాడమీ వారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఎంతోమంది స్టూడెంట్స్, పేరెంట్స్ ఈరోజు విచ్చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్లో పీస్ ఈవెంట్ అంటే ఇది జస్ట్ ఒక ఈవెంట్ క్యాంపెయిన్ కాదు, ఇది పెద్ద ఉద్యమం లాగా. దేనికోసం అంటే ఈ మన ప్రపంచం ఒక్క సొత్తు కాదు, అది అందరిదీను. మనకి భావితరాలకి ప్రాపర్గా మనకి ఉన్నట్టుగా అందించే బాధ్యత మన అందరిదీను. దానికోసం కష్టపడడానికి వార్స్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ గురించి, తర్వాత గ్లోబల్ వార్మింగ్ గురించి ఒక అవేర్నెస్ తీసుకుని రావడానికి ఈ ఈవెంట్ జరగడం జరుగుతుంది. ఒక 4 లక్షల సిగ్నేచర్లు తీసుకొని ఇది వరల్డ్ లీడర్స్కి, తర్వాత యునైటెడ్ నేషన్స్కి సబ్మిట్ చేసి పీస్ ఎంత ఇంపార్టెంట్, పీసే కావాలి మనకి. ఎందుకంటే చాలామంది పిల్లలు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఫుడ్, షెల్టర్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి దీనికోసము కృషి చేయాలని చెప్పేసి వరల్డ్ లీడర్స్కి కోరుకోవడం, యునైటెడ్ నేషన్స్ కోరుకోవడం జరుగుతుంది ఈ ఈవెంట్ ద్వారా. ఇది యునైటెడ్ నేషన్స్కి, తర్వాత వరల్డ్ పీస్ అంబాసిడర్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ పెటిషన్ ఒక 4 లక్షల సిగ్నేచర్ల పెటిషన్ తీసుకొని అది పంపించడం జరుగుతుంది, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా కొంచెం మనకి వరల్డ్ పీస్ కావాలని చెప్పేసి వాళ్ళ డోర్ల దగ్గరికి వెళ్ళేసి నాక్ చేసినట్టు వరల్డ్ పొలిటికల్ లీడర్స్, మాకు కంపల్సరీ పీస్ కోసం కొంచెం కృషి చేయండి, పిల్లల భవిష్యత్తుని ఆలోచించి ప్రపంచాన్ని కాపాడాలని చెప్పేసి అది కోరుకుంటున్నాం. They don't have places to go in the snowfall. So peace, so I don't want to, sort of traumatize you, but think about it like that. What does peace mean for us? You have it really good. You have the freedom and the time to fight with your parents. You have the freedom and the time to demand for a phone. Excuse me, my throat is not too good. The conflict. So peace is very important for any society and human growth. You understand that? Yes? That is why what you are doing today, focusing on peace, is so important. So what can children your age do?
Okay, as a police officer, I'm very happy to hear it that you're disciplined. So, discipline, yes, discipline starts at home, but towards the larger world peace, you can have forums like this which focus energy, which focus thought, which make you think and talk and even chat about it. Maybe you have a resolution coming out of this saying that we in India, the children of India, children of Pallavi International School and all the schools who are participating today want peace so that the children elsewhere, the millions of children, they are not thousands of children, there are millions of children who are not getting basic food, basic education, basic health care. That's something, we focus the global attention on that. All of you have heard of Greta Thunberg? All of you have heard of Greta Thunberg? Yes? So Greta Thunberg was a 14-year-old girl when she started focusing on climate change. And now she is one of the loudest voices for climate change. There was Malala was also 13, 14 when she started talking about education for girls. She even got shot for it. So children have a lot of power, but the power comes with discipline. If you're disciplined and you focus your voices, you focus your actions, you have today technology which can make you international. Your posts are not read just in India. Your thoughts are not just read in India. If you start a forum which talks about peace, talks about roles and responsibilities of states, of the United Nations, of all the agencies in bringing about this peace, of world leaders, of the top global leaders to bringing about peace, you have done your role. What you can